అగో ఎవరన్నా మనుషులు తొవ్వ దాటుతా బండి మీద వచ్చేటోళ్ళు మనుషులను చూసి ఆడికెళ్ళి మెల్లగా వస్తారు కదా. ఇప్పుడు గట్ల లేదు, దగ్గరకంటే దగ్గరకు వచ్చి బిరేక్ కొడతారు. సరే పుణ్యాత్ములు గట్టనన్న దగ్గరకు వచ్చి బిరేక్ కొడతారు అనుకుందాం, కానీ ఇప్పుడు గట్ల బిరేక్ కొట్టుడు కూడా లేదు. అడ్డం వస్తే సీదా అట్లనే ఆగకుండా దంచుకొని పోతున్నారు. ఊరిని కథ సల్లగుండా చూసినారుల్లా కారు ముంగల మనిషి ఉండనే ఉండే, కానీ ఈ అన్ననేమో రయ్యున పోబట్టే ముంగలికి అగో కింద పడతాడన్న సోయలేదు కదా. ఎట్లా పోతున్నాడో చూడుండ్రి. ఆపుకోనా, ఏమైంది? ఆపు. ఇప్పుడు కొట్టారు, నువ్వు ఆపు. ఏముంది మాట్లాడు. ఎందుకు పోతున్నావు? నువ్వు తప్పు చేస్తే అట్లా వెళ్తున్నావు. నువ్వు తప్పు చేసినావా చేయలే? నువ్వు తప్పు చేసినావా చేయలే? అంత డ్యామేజ్ చేసుకుంటున్నావు. నీదే లాస్ అవుతుంది. చూసిరు కదా, పక్కపొంటి పోయేటోళ్ళు కూడా చెప్తే అస్సలు ఇంటలేడు. ఇక ఆఖరికి వాళ్ళు వీళ్ళు అడ్డం పడితే మొత్తం మీద అయితే అన్న నిడిచిపెట్టిండు. నువ్వు తప్పు చేసినావా చేయలే? నువ్వు తప్పు చేసినావా చేయలే? అంత డ్యామేజ్ చేసుకుంటున్నావు. నీదే లాస్ అవుతుంది. ఇన్నరు కదా, గది అసలు కథ. మళ్ళా మొత్తం మీద అయితే అన్న కొడుకుకు చాలా దెబ్బలు తగిలినాయట. యాక్సిడెంట్ అయినాక మంచిగా పరామర్శించాలి కానీ గిట్లా కారెక్కిచ్చుడు ఏంది అని చెప్పి మొత్తం మీద అయితే సోషల్ మీడియాలో చాలా మంది మస్తు గరం అవుతున్నారు. ఇక ఇప్పుడు ఈ వీడియో మస్తు వైరల్ అవుతున్నది. అన్న, నేను మీర్పేటలో ఉంటా. నా పేరు ఎస్కే జిలాని. నేను మీర్పేట నుంచి ఎల్బీ నగర్ చౌరస్ 2 వీలర్ మీద పోతున్నాను. ఆ గాయత్రి నగర్ టర్నింగ్ కాడ మనకు 4 వీలర్ కార్ వచ్చి వెనకంగా గుద్దేసి మా అబ్బాయికి గుద్దిండు. గుద్ది జుట్టు పట్టుకొని డివైడర్ గుద్దుకుంటా పోయిండు. నేను ఆ ప్రెస్టేషన్లో ఉరికి బండి బానెడ్ పట్టుకున్నా కూడా ఆపుతలేడు అతను. అది అట్లానే నాకు మన మందమల్లమ్మ చౌరస్తా కానించి బాలాపూర్ చౌరస్తా కమాన్ ఉంది కదా, కమాన్ కాడంగా యూటర్న్ తీసుకొని మళ్ళీ మందమల్లమ్మ కాడ జనాలు ఆపిండాడు. ఆపి నేను బండి ఇచ్చిపెట్టంగానే మళ్ళా వెళ్ళిపోయిండు. మా అబ్బాయికి చాలా దెబ్బలు తగినాయి. మా అబ్బాయి నైటింగల్ హాస్పిటల్లో ఉన్నాడు. చాలా సీరియస్గా ఉన్నాడు. మొత్తం బొక్కలు, కాళ్ళ చేతులు బొక్కలు ఇరిగిపోయినాయి. ఎప్పుడు జరిగింది? ఈ 1వ తారీఖు నాడు నైటు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినావు. పోలీసు వాళ్ళు FIR చేస్తున్నారు. ఏమో పోలీసు వాళ్ళు మాకేమైనా సాయం చేస్తే చేయాలి. నేను గరీబోని, కిరాయి ఇంట్లో ఉంటా.